అబ్బో ఈ ట్రాఫిక్ కి ఈడికెళ్ళి ఆడికి బండి మీద పోయే వరకు తెల్లారుతుంది. సప్పుడేక మెట్రో స్టేషన్ కాడ పెట్టి ట్రైన్ ఎక్కినామంటే కండ్లు మూసి తెరిచే లోపల ఆఫీస్ కాడ ఉండొచ్చు. మళ్ళీ సల్లసల్లగా ఏసీ ఉంటదాయే. ఇగో గిట్లనే అనుకుంటారు చాలా మంది. ట్రాఫిక్ తిప్పలు దప్తాయని జల్దిన పోవాలని మెట్రో ఎక్కుతుంటారు. ఈడికి మంచిగానే ఉన్నది కానీ అసలు తిప్పలంతా తొవ్వెంట పోతోళ్ళకే. హగో వాళ్ళు మెట్రోకి పోతే ఈలకెట్లా తిప్పలు అంటారా? గీ ముచ్చట చూస్తే ఎరకైతుంది. బండ్లన్నీ ముద్దుగా రోడ్డు మీద పెట్టి ఎటుపోయిరు కావచ్చు అంటారా? ఇంకెటు మెట్రో ఎక్కి వెళ్ళిపోయిండ్రు డ్యూటీలకు కాలేజీలకు. చెల్కి రోడ్డు మీద బండ్లు పెట్టుడేందంటారేమో. ఏడలేదు మరి జాగా. పట్నంలో ఏ మెట్రో స్టేషన్ కాడ చూడు ఇదే పరిస్థితి. తువ్వ మీదనే బండ్లు పెడుతుండే వరకు సర్వీస్ రోడ్ ఎమ్మటి పోతలకు సుక్కలు కానొస్తున్నాయి. పొద్దుగాల మాపటిల్లి ట్రాఫిక్ బగ్గుండే టైంలా రోడ్లో పెట్టడం వల్ల ట్రాఫిక్ సమస్య బాగా ఎదుర్కోవాల్సి వస్తుంది. పికప్ టైంలో చాలా ప్రాబ్లం అవుతుంది. అగో మెట్రో కాడ జాగా కొద్దిగానే ఉండే వరకు గింత సందు ఉంటలేదు. ఇగేముంది అటుపక్కకి ఇటుపక్కకున్న తోవకు బండ్లు పెట్టిస్తుర్రు. ఆఫీసులకు చెప్పున పోవాలనే ఆత్రంలో మెట్రో స్టేషన్ దాకా బండ్ల మీద వచ్చి ఆడ పెట్టి చల్లగా ట్రైన్ లో పోతుర్రు. ఈడ తొవ్వెంట పోతోళ్ళు తిప్పల పడుతుర్రు అన్నట్టు. దా తిప్పలు ఉండొద్దంటే మెట్రో పార్కింగ్ కు దగ్గర పట్ల జాగా చూపెట్టాలి, రోడ్ల మీద బండ్లన్నీ తీసేపియాలి అని కోరుతున్నారు. రద్దీగుండే లైన్ లో పార్కింగ్ పెట్టారు, చాలా ఇబ్బంది అవుతుంది. లోకల్ వాళ్ళు కూడా ఇక్కడ పార్కింగ్ చేయాలంటే కూడా వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది. సో గవర్నమెంట్ అనేది కొంచెం చూసి వాళ్ళకి ఖాళీ ప్లేస్ నియర్ బై ఉన్న వాళ్ళకు కొంచెం ప్రొవైడ్ చేస్తే ఇబ్బంది కాకుండా ఉంటది జనాలకు. ఇక పార్కింగ్ ఫీజుతో మంచిగానే గుంజుతుర్రట. గంట లేట్ అయితే 5 రూపాయలు ఎక్కువ. అట్లా ఎన్ని గంటలు అయితే అంత కట్టాల్సిందే. ఆ గంటకి 5 రూపాయలు ఎక్స్ట్రా ఛార్జ్ చేయకుండా ఉంటే మాకు అది ఎక్కువ అనిపిస్తుంది. కొంచెం లేట్ అయినా చేసిన ఇదే 20 రూపాయలు కంటిన్యూ చేస్తే బాగుంటుందని. మెట్రోలో పోతే చెప్పున పోతామని వాళ్ళు బండ్లు ఈడబెట్టిపోతుంటే ఇప్పటికే తిప్పల పడుకుంటా రోడ్డు ఏంటో బండ్ల మీద వస్తోళ్ళకి ఇలా బండ్లు అడ్డం ఉండుట్లా తిప్పల కాబట్టే జర చూడు సార్లు గోసపడుతున్నారు పబ్లిక్.